ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని నేనే చదువుతున్నాను, వినండి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయించు. ఈరోజు ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనా చేసి మందిరానికి వస్తే, ఎవరైనా దేవుని మందిరానికి ఇదిగో దోషారోపణతో వచ్చినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసిన పాపానికి ఒక లక్షణం ఏంటంటే, అది నిన్ను నేరస్తునిగా చూపిస్తుంది, నీ మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. చాలా మంది మందిరానికి రండి అని అడిగితే చాలా మంది రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరం పరిశుద్ధమైనది, మేము ఆ స్థలానికి రాలేము, అయ్యా మా జీవితం సరిగా లేదు అని చెప్తుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? దోషారోపణ అంటారు. నా జీవితం సరిలేదు. ఎవరు చెప్పారు వాళ్ళకి? మనమేమో రమ్మంటున్నా వాళ్ళు రారు. కారణం ఏంటి? వాళ్ళ దోషాలు వాళ్ళ మీద దోషారోపణ, వాళ్ళ పాపక్రియలు వాళ్ళ మీద దోషారోపణ చేస్తుంటాయి. ప్రార్థన చేయడానికి మోకరించామా? ఏ ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తావు నువ్వు? పాపం నిన్ను వెక్కిరిస్తూ ఉంటుంది. ఏ ముఖం పెట్టుకుని దేవుని మళ్ళీ ఏం ఎరగనట్టుగా బైబిల్ పట్టుకెళ్ళిపోతావు? ఇలాగా కాదా చాలా మంది దేవునికి దూరం అయిపోయేది? దీనిని ఏమంటారంటే దోషారోపణ అంటారు. ఏమంటారండి? పాప అనుకున్న స్వభావం ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని నేరుగా ఎదుర్కోకుండా చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్లకుండా చేస్తుంది. ఒక తప్పు చేసామా ఆటోమేటిక్గా మనలో ఆ ప్రాంప్టింగ్ వస్తూ ఉంటుంది. దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఏం చేస్తూ ఉంటుందంటే, అది నువ్వు తప్పు చేసావు. ఆ దోషారోపణ ఎక్కువ అవుతుంటుంది. ఎవరికి చెప్పనవసరంలా. పాపం చేసిన మనిషి ప్రశాంతంగా ఒక చోట లేడు. కారణం ఏంటంటే, బయటికి అది సమస్య, తన హృదయంతో సమస్య. తన హృదయం దోషారోపణ చేస్తుంది. పక్కడు వచ్చి నువ్వు మంచోడురా అన్న మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే లోపల హృదయం నేరారోపణ చేస్తుంది.